హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. మనకి ఎగ్గులో చాలా ప్రోటీన్ ఉంటది కదా, చాలా డిఫరెంట్ గా తినాలి అని అనిపిస్తుంది. సో ఇలా ఒకసారి చేసుకోండి డిఫరెంట్ గా. టమాటోలో ఇలా వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటది. మీరైతే ఎండ్ వరకు చూడండి, వీడియో మొత్తం చూసి నాకు సపోర్ట్ చేయండి. సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ ఏ వీడియో. సో ఫస్ట్ గా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అది లైట్ గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది టమాటోస్ మిక్సీ చేసుకొని యాడ్ చేసుకుంటారు. సో టమాటోస్ మిక్సీ చేసుకున్న దానికంటే టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో టమాటోస్ అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఉడికిపోవాలన్నమాట. టమాటోస్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. సో అలానే కలుపుతూ ఉండి ఒక 5 minutes దాకా అలా మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. టమాటోస్ అయితే చాలా బాగా కుక్ అవ్వాలి. సో బాగా కుక్ అయిన తర్వాత మనం స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండు బాగా కలుపుకోవాలి. సో రెండు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అలా వెయిట్ చేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అది మసిలే వారికి మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మసులుతూ ఉంటది అనమాట. ఇలా మసిలిన తర్వాత మనకి టమాటోస్ కూడా ఫుల్ గా కుక్ అయిపోయి ఉంటది. సో ఇప్పుడైతే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ పగలగొట్టుకొని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క దగ్గర వేసుకోవాలన్నమాట. సో ఒకటే దగ్గర వేసుకుంటే మనకి ఎగ్ సపరేట్ గా రాదు. సో ఒక్కొక్క దగ్గర వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో అలా ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉండాలి అంతే. జస్ట్ 5 minutes అలా కుక్ చేసుకుంటే ఇలా అయిపోతుంది. సో చాలా మంచి స్మెల్ వస్తుంది, మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా ధనియా పౌడర్ పైనంగల్ వేసుకొని కలపకుండా అలానే ఉంచాలి, కలపకూడదు. కలిపితే మొత్తం మిక్స్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటది. సో మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఎగ్ కూర ఇలా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటది. అండ్ మీరు అయితే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. సో రైస్ పెట్టేసుకొని కర్రీ వేసుకొని తినేయడమే, అంతే. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ చేసి ఉంటే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ కర్రీ రైస్ లోకే కాకుండా చపాతీలోకి అయినా, పూరిలోకి అయినా అండ్ మెయిన్ గా దోశలోకి కూడా చాలా బాగుంటది. దోశ, వడ, టిఫిన్ లోకి దేనికైనా బాగుంటది. మీరైతే తప్పకుండా డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.